హే గైస్, వెల్కమ్ టు మై అనదర్ బ్లాగ్. యాక్చువల్గా సారీ లేట్గా అప్లోడ్ చేస్తున్నా. మొదలు చాలా కంటెంట్ షూట్ చేసిన, బట్ ఇష్యూ వచ్చేసి మైక్ ఇది. సో విల్ ట్రై టు రిజాల్వ్ ఇట్ టుడే. ఇవాళ ట్రై చేసాం మా గోప్రో అడాప్టర్ తీసుకునికి. అండ్ వన్ మోర్ థింగ్, మా ఫ్రెండ్ అడ్వెంచర్ 390S కొత్త వర్జన్ 25 వర్జన్ తీసుకుంటుండు. డెలివరీ ఉంది. సో ఇప్పుడు షోరూమ్ వెళ్తున్నాం అనమాట. అక్కడ నుంచి ఇంకా సైనిక్పురి షోరూమ్, అండ్ అక్కడ నుంచి విల్ బి గోయింగ్ టు డైనమిక్ రైడర్స్. కొత్తది సైనిక్పురిలో ఓపెన్ అయింది. సో స్టే ట్యూన్, చూస్తుండండి. మైక్ ఇష్యూ మోస్ట్లీ అలా రిజాల్వ్ చేసేద్దాం. అండ్ యా, అక్కడ ఏం జరిగింది ఏందనేది ఇంకా ముందు చూస్తారు. సో ఇది ఇన్స్టా 360 X5. ఇది కూడా రీసెంట్గా తీసుకున్నా. సో ఇది కూడా ఇంతవరకు టెస్ట్ చేయలేదు అనమాట. ఈ క్లాంప్, ఇంకో క్లాంప్ నేను ఆర్డర్ చేసిన, అది కూడా చూపిస్తాను మీకు. సో ఇవి రెండు చాలా లేట్గా వచ్చినాయి. సో ఛాన్స్ చాలా యూజ్ చేసేది. అండ్ ఆల్సో నేను 360కి ఏమంటారు దాన్ని, మ్యాజిక్ స్టిక్ కోసం వెయిట్ చేస్తున్నా. హోప్ఫుల్లీ ఐల్ గెట్ ఇట్ బై మండే రోజు వరకు వచ్చేస్తుంది. మండే రోజు వరకు వచ్చిందంటే అది కూడా యూజ్ చేద్దాం. అండ్ యా, చెప్తున్నా కదా, సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి, అంటే ఆగస్ట్ ఎండింగ్ లాంగ్ వీకెండ్ వస్తుంది నాకు. సో అట్లా ప్లాన్ చేసుకున్నాం. సెప్టెంబర్ ఫస్ట్ వీక్ నుంచి మాత్రం మజా వస్తుంది. చాలా కంటెంట్ వస్తుంది. అందరూ కూడా ప్లీజ్ బీ పేషెంట్ అండ్ సపోర్ట్ చేయండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ ఆల్సో సబ్స్క్రైబ్. అండ్ ఏమైనా సజెషన్స్ ఉంటే, హౌ కెన్ ఐ ఇంప్రూవ్, వేర్ కెన్ ఐ ఇంప్రూవ్, ఇట్లాంటి సజెషన్స్ ఏమైనా ఉంటే డెఫినెట్లీ ప్లీజ్ డూ దాట్. నేను ఐ సీరియస్లీ టైం దొరకట్లే నాకు. చాలా ఉంది చేయాలి అని ఆలోచిస్తున్నాం, కానీ నైట్ షిఫ్ట్ చేస్తాం కాబట్టి టైం కుదరట్లే. ఇట్లనే ఇక వీకెండ్లో చూసుకొని, వీకెండ్లో కుదిరించుకొని పోవాల్సి వస్తుంది. సో యా, I'll try to be more, I'm sorry. So I'll try to upload more videos and give you more content. I hope you all will like my content. And as said, please support. అండ్ యా, ఇక డైరెక్ట్ మనం మధ్యలో, నాకు యాక్చువల్గా నేను ఇవాళ సాటర్డే, సో నైట్ షిఫ్ట్ చేసుకొని వచ్చిన. బాగా కాఫీది ఇది అవుతుంది. సో చిన్న ఒక కాఫీ బ్రేక్ తీసుకుంటా మధ్యలో. కాఫీ బ్రేక్ తీసుకొని దెన్ ఐ డైరెక్ట్లీ గో టు సైనిక్పురి అనమాట. సో అక్కడికి వెళ్ళినాక నేను చూపిస్తా ఏమవుతుంది అనేది. సో ఈ ఆడియో వచ్చేసి నేను ఎయిర్పోర్ట్స్ కనెక్ట్ చేసిన. నాట్ షూర్ ఆడియో క్వాలిటీ ఎట్లా ఉంటుందో. నాకు అడాప్టర్ దొరికే వరకు ఇదే ట్రై చేస్తాం మేనేజ్ చేయడానికి దీంతో. అండ్ చాలా ప్లాన్ చేస్తాం ముందు ముందు, షార్ట్ రైడ్స్, సండే రైడ్స్ ఆర్ వీకెండ్ రైడ్స్. అండ్ అట్లనే సెప్టెంబర్ నుంచి యాజ్ సెట్ మంచి కంటెంట్ వస్తుంది. సో కైండ్లీ బేర్ విత్ మీ టిల్ దెన్. మోస్ట్లీ నేను మైక్ కూడా నేను సెట్ చేసుకుంటా ఎట్లనో ఒకట్లా. సెప్టెంబర్ మా రైడ్స్ స్టార్ట్ అయ్యే వరకు సెప్టెంబర్లో రైడ్స్ ఉన్నాయి. అండ్ దెన్ నవంబర్, డిసెంబర్, జనవరి, ఇంకా కుదిరితే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ కూడా గట్టి గట్టి ప్లాన్స్ ఉన్నాయి. సో యాక్చువల్గా మా దాంట్లో ఇదొక్క బండి అండ్ మా ఫ్రెండ్ దగ్గర వీస్టాక్ 250 ఉంది. సో రిలయబుల్ అంటే ఇప్పుడు ప్రస్తుతానికి అవే ఉన్నాయి. ఇంకొకటి బుల్లెట్ మీద వెళ్ళినాం మొన్న చిక్కమంగళూరు. బుల్లెట్ అండ్ R15 వచ్చినాయి. సో ఆ R15 ఎవరి దగ్గర అయితే ఉందో వాడే ఇవాళ డెలివరీ తీసుకుంటుండు అంది అడ్వెంచర్ 390S. సో వాడు కూడా జాయిన్ అవుతాడు. సో ఈ 3 బండ్లు అయితే. అండ్ మేము ఒక 4-5 మెంబర్స్ ఉన్నాం. అండ్ కొత్త వాళ్ళు కూడా జాయిన్ అవుతా అన్నారు. నాట్ షూర్ ఎప్పటి వరకు జాయిన్ అవుతారో వాళ్ళు, చూద్దాం ఏమవుతుందో. సెప్టెంబర్ నుంచి ట్రస్ట్ మీ, కంటెంట్ వస్తుంది, కిరాక్ కంటెంట్ వస్తుంది. ఇట్లా ఏదో టప్పి కాదు, మంచి కంటెంట్ వస్తుంది.
ఇక్కడనే ఉంటుంది లెఫ్ట్ సైడ్. ఇట్లా ఈ లెఫ్ట్ తీసుకోగానే రైట్ సైడ్లో ఉంటుంది. కానీ యూటర్న్ అంతా ముందు పోయి రావాలా. అమ్మా డెలివరీ నాకంటే నేనే ఎక్కువ ఎగ్జైటెడ్ ఉన్నా యాక్చువల్గా. రైట్. సో వచ్చేసాం. అగో నిల్చొని ఉన్నాడా మావాడు ఈ కిరాక్లా చెడా. రైట్ వాడే తీసుకునేది. వాడే చెప్పిన R15 అని. कैसा लग रहा है? बढ़िया लगा दिया. हाँ लगा दिया. सही है. वो आज ही आया. हाँ कैसा खींच. कंग्रेचुलेशन अभी बारिश में जाके रेमंड उधर गया दूसरा ब्रांच में थोड़ा मैंगो चटा फाइनली ले लिया. लग जाएगा. ఇది సో బాగుంది. ఫైనల్గా డెలివరీ అయిపోయింది. అమ్మ పొద్దున్న అప్పుడెప్పుడో వచ్చినాం మధ్యాహ్నం. ఇంకా టైం పట్టింది రానికి. బట్ యా వర్షం కూడా ఉండే గట్టిగా. మాగట లేట్లా. ఇడికెళ్ళి డైనమిక్ రైడర్స్ పోతున్నాం. అక్కడ పోయినాక చూపిస్తా. సో ఇది డైనమిక్ రైడర్స్ సైనిక్పురి. చూద్దాం మనకు కావాల్సినవి దొరుకుతా. లాస్ట్ టైం అసలు గలీజ్ ఎక్స్పీరియన్స్ నాకు. సో లాస్ట్ టైం ఏది అడిగినా కూడా లేకుండే. నేను అడాప్టర్ అడిగినా లేకుండే. నేను ఫోన్ హోల్డర్ అడిగినా లేకుండే. జస్ట్ ఇట్లా బాక్సెస్ పెట్టుండే. నేను హైటెక్స్ పోయినా. చూద్దాం ఇప్పుడు ఉంటాయో ఉండవో. సో మాకు కావాల్సిన ఏం దొరకలే. ఒక్కొక్క కీచైన్ తీసుకొని వచ్చేసినాం ప్రస్తుతానికి. సో 1-2 వీక్స్లో ఇది కొత్త స్టోర్. ఇది ఓపెన్ అయ్యి జస్ట్ 2 వీక్స్ అవుతుందంట. సో 1-2 వీక్లో మాకు కావాల్సిన స్టాక్ వస్తుంది అంటున్నారు. సో మళ్ళీ మనం ఒక 2 వీక్స్లో విజిట్ చేద్దాం అండ్ సీ నిజంగా మనకు దొరుకుతాయా లేదా అనేది నేను అప్డేట్ చేస్తూ ఉంటాను. రైట్. సో అదే అయింది. పోయినాం డైనమిక్ రైడర్స్. కానీ ఇక్కడ ఈ సైనిక్పురి స్టోర్ 2 వీక్స్ అవుతుంది ఓపెన్ చేసి. సో స్టాక్ ఏం లేదు, వస్తుంది అన్నారు. ఇంకో 2 వీక్స్ టైం పడుతుంది మొత్తం స్టాక్ రానికి, మనకి కావాల్సిన సామాన్ రానికి. చూద్దాం 2 వీక్స్ తర్వాత పోయి. అండ్ యా కాల్చిపోయినాం పొద్దున్న నుంచి తిరిగి తిరిగి. టైం వచ్చేసి 9-10 అవుతుంది ఇప్పుడు. సో తిందామని ఆగినాం. తినేసి విల్ గో టు అవర్ హౌసెస్. సో ఇక్కడ వరకు మీకు వీడియో నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి.